ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం పోలవరం మండలంలో పలు పంచాయతీలైన గోటాల మహాలక్ష్మి దేవిపేట నుండి కొత్తపట్టిసన్ గ్రామ పంచాయతీ వరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి, తెల్లం బాలరాజు కలిసి గడప గడపకు తిరుగుతూ ప్రచారం కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బొగ్గ మురళీకృష్ణ, ఏలూరు జిల్లా ఎంపీపీల ఛాంబర్ అధ్యక్షులు, పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరియు కారుమూరి సునీల్ కుమార్ గారిని పార్లమెంటుకు పంపించాలని మనవి. జై జగన్, జై తెల్లం రాజ్యలక్ష్మి. మన అసెంబ్లీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి గారు. మన గుర్తు ఫ్యాన్. మన పార్లమెంటు అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా పేరు ప్రార్థిస్తా ఉన్నాం. మరి ఈ రోజు అశేష జన సందోహం మధ్య అభిమానులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యుల మధ్య మీ ముందుకు వస్తూ ఉన్నారు మా తెల్లం రాజ్యలక్ష్మి గారు. కార్యకర్తలందరూ కూడా పని పక్కన పెట్టి మరి నాగరికంతో నీలా అడుగుచుకో రండి
బట్టెలకి చుట్టూ కట్టేసి బాలరాజు గారు ఈరోజు రాజలక్ష్మి బాలరాజు గారు మన కొండ్రూరు గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా ప్రచారంలో భాగంగా మరి జగనన్న అభివృద్ధి పరిచినటువంటి కొన్ని పథకాలతో పాటు ఇంక నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ మన ముందుకు వస్తున్నారు మన రాజ్యలక్ష్మి అక్క వారు కొత్త వర్షం అయ్యే వరకు కూడా ఏ ఒక్కరూ కూడా వెళ్ళకుండా నాయకులు అభిమానులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు తెల్లం బాలరాజు గారి అభిమానులు అందరూ కూడా డీజే వెనకాల బళ్ళు ఉండాలి, ప్రచార రథానికి ముందుండాలి. ఎంతో ధన స్వాగతం పలికినటువంటి మన గోటాల గ్రామంలో జగనన్న ఘనతోషం పంపినటువంటి అద్భుత బలాలు తల్లి ఒక్కసారి గుర్తు చేసుకోవాలని తెలియజేస్తూ మన ముందుకు వస్తున్నారు మన తెల్ల రాజ్యలక్ష్మి బాలరాజు గారు. మన ఇంటి ఆడబిడ్డ, మన ఆడబడుచు, మన ఇంటి మనిషి. సంక్షేమ పథకాలు మరి ఎలా ఉన్నా, ఎన్ని కరోనా కష్టాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ, నా బడుగు బలహీన పార్టీ గుర్తే, మన ఫ్యామిలీ గుర్తే, మరి రాజ్యలక్ష్మి గుర్తే, మన గుర్తు ఫ్యామిలీ తల్లి. ఫ్యామిలీ గుర్తు రేపు 13వ తారీఖున ఎక్కడ ఉన్నాయా అంటే మీరు పోలింగ్ బూత్లోకి వెళ్ళిన వెంటనే బాలరాజు గారు ప్రచారంలో భాగంగా ఈరోజు మన కొండ్రూరు గ్రామంలో మన ముందుకు వస్తూ ఉన్నారు తల్లి. ఒక్కసారి రాజ్యలక్ష్మి యొక్క ఎన్నికల గుర్తమ్మా ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ అన్నా ఎన్నికల గుర్తు అక్క ఫ్యాన్ తల్లి, ఫ్యాను. మన జగనన్న పార్టీ గుర్తు ఎన్నికల గుర్తు తల్లి, ఫ్యాను. మనందరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తమ్మా ఫ్యాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ ముందుకు వచ్చారు. మీ యొక్క ఆశీస్సుల కోసం
మీ ఆశీర్వాదం కోసం మీ అమూల్యమైన ఓటు ప్యాన్ గుర్తుకేసి గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఇప్పుడు రాజలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు పోలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మీ బాలరాజన్న ప్రోత్సాహంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ప్రచార నిమిత్తం పాల్గొన్న మన మండల ఎంపీపీ గారికి, వెంకటరెడ్డి నాన్నగారికి, అట్లాగే మన మండల పార్టీ ప్రెసిడెంట్ మురళీ అన్న గారికి, అలాగే స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, సొసైటీ అధ్యక్షులకు, అలాగే కార్యకర్తలకు, నాయకులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, మన గ్రామ ప్రజలకు, అక్కలకు, అమ్మలకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. మంచి ఘన స్వాగతం పలికారు. మీ అందరికీ తెలుసు బాలరాజన్న కుటుంబం అంటే మీరు ఎంత అభిమానిస్తారో, ఎంత ప్రేమ గుండెల్లో పెట్టుకుంటారో. మీ కుటుంబాలు ఎప్పుడు మా కుటుంబాన్ని మీ కుటుంబంలో మనిషిగా చూడడం తెలుసు. అందుకని 20 సంవత్సరాలు మీతో మీ కుటుంబంలో తోడుగా ఉండి ఇప్పటివరకు మేము నడవడం జరిగింది. మంచి మనిషి కుటుంబం అని మళ్ళీ పార్లమెంట్ నియోజకవర్గంలో మహిళా అభ్యర్థిగా మళ్ళీ మీ కుటుంబ సభ్యురాలైన మీ అక్కని, మీ చెల్లిని, మీ బిడ్డని మళ్ళీ జగనన్న ఎన్నుకోవడం జరిగింది. మీ అందరికి ఎప్పుడూ సహాయంగా ఉంటాం, తోడుగా ఉంటాం. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పుడు మీకు కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ మేము అందరం మీ కుటుంబంతోనే తోడుకుంటాం. బాలరాజన్న కుటుంబం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. అలాగే జగనన్న సారథ్యంలో, నాయకత్వంలో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీరందరూ తోడుగా ఉండాలని, ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి, 2 ఫ్యాన్ గుర్తుపై వేసి మన జగనన్నకి, మన పోలవరం నియోజకవర్గాన్ని బహుమతిగా ఇవ్వాలని ఈ గడ్డ మీద మనందరం శపథం చేసి మనం ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. పోలవరం అంటేనే, పోలవరం గడ్డ అంటేనే వైఎస్ఆర్సీపీ అడ్డా కాబట్టి మనందరం నిరూపించుకునే బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. జై